హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము, ఫ్యామిలీ అందరు కలిసి. ఆ, శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఓఆర్ఆర్లో పైనుంచి పోవాలి మేదక్ డిస్ట్రిక్ట్కి. యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ ఒకేషన్, మై హస్బెండ్ బర్త్డే ఈరోజు. అట్లా అనేసి మేము ప్లాన్ చేసినాం. అయితే ఆల్మోస్ట్ 11 అట్లా స్టార్ట్ అయినాం, లంచ్ అంతా ప్రిపేర్ చేసి. సో ఇది మేదక్ దగ్గర ఉంది టెంపుల్. ఆల్మోస్ట్ 2.5 hours చూపించింది మాకు ఆ టైంలో మ్యాప్స్లో. అట్లా అనేసి మేము స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టోల్ గేట్ క్రాస్ చేస్తున్నాం, గుమ్మడిదల. ఇక్కడ మేము లంచ్కి ఆగినాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 1:30 అవుతుండే అప్పుడు. సో ఇక్కడ ఆగి, మంచి లొకేషన్ ఉండే, అంతా ఇట్లా క్రాప్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, చాలా మంచి ఇంకా పీస్ఫుల్ లొకేషన్ ఉంటే మేము ఇక్కడ ఆగి లంచ్ చేద్దామనేసి ఆగినాం ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం పిక్నిక్ లాగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా చాలా రోజు స్కూల్ పోవడం రావడం అంతా వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్ ఉండే. నేచర్ చాలా ఎంజాయ్ చేసినారు వాళ్ళు కూడా, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ అందరం లంచ్ చేసి కొద్దిసేపు ఇక్కడ ఆగి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ పిల్లలందరూ ఆడుకొని కొద్దిసేపు వాళ్ళు కూడా ఇప్పుడు న్యాప్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 hour జర్నీ ఉండే టెంపుల్కి. మధ్యలో నర్సాపూర్ ఫారెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఆగలే, యాక్చువల్లీ ఆగొద్దు ఇక్కడ, బట్ ఒక అర్బన్ పార్క్ ఉంది ఇక్కడ, నర్సాపూర్ అర్బన్ పార్క్. అక్కడ కూడా మేము పోలే, ఎందుకంటే టెంపుల్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది అనేసి తెలిసింది. అట్లా అనేసి మేము ఎక్కడ ఆగలే, జస్ట్ బయట నుంచి ఇట్లా వ్యూ తీసుకుందాం. మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే మీరు విజిట్ చేయొచ్చు ఈ అర్బన్ పార్క్. మేబీ చాలా ఉండొచ్చు యానిమల్స్ చూడడానికి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, సో ఇక్కడ ఆగొద్దు. కొన్ని బోర్డ్స్ కూడా ఉండే ఆన్ ద వే, ఇక్కడ ఆగొద్దు అనేసి. అట్లా చాలా గ్రీన్ ఇంకా పీస్ఫుల్ ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వెదర్ కూడా చాలా బాగుంది, అంతా సన్నీ లేకుండే, క్లౌడీగానే ఉండే వెదర్. అట్లా చాలా హీట్ అనిపించలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము దగ్గరికి వచ్చేసినాం టెంపుల్కి. సో ఇట్లా మేము కొద్దిసేపు పిల్లలకి ఇట్లా స్నాక్స్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. ఇలా కొద్దిసేపు ఆగి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా రష్ ఉండే, ఆఫ్టర్నూన్ టైం ఇది, బట్ రష్ ఉండే చాలా. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం. సో టెంపుల్కి ఆన్ ద వే కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి చిన్న, బట్ మేము ఆగలే, ఎందుకంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనేసి. సో ఇది కుల్చారం విలేజ్. సో దీని తర్వాతనే ఏడుపాయల గుడి ఉంటుంది. సో ఈ కమాన్ క్రాస్ అయినాక ఇంకొక లెఫ్ట్ ఉంటుంది, మనం ఆ లెఫ్ట్ తీసుకోవాలి. నేను క్లియర్గా రికార్డ్ చేసిన, ఏం కన్ఫ్యూజన్ కావద్దు అనేసి. మీరు కూడా వీలైతే ఎప్పుడు విజిట్ చేయండి, చాలా ప్లెజెంట్ ప్లేస్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ తీసుకున్నాక మనకు బ్రిడ్జెస్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే 7 పాయలు అంటే 7 streams ఇక్కడ మిక్స్ అవుతాయి, అట్లా అనేసి చెప్తారు. ఇంకా వర్షాకాలంలో ఫుల్ అవుతాయి ఇక్కడ వాటర్ కూడా. వర్షాకాలంలో మీరు వర్షాకాలం ఆల్మోస్ట్ సెప్టెంబర్ అప్పుడు విజిట్ అయితే మీకు వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, మేము చూపిస్తాం ఇప్పుడు. ఆ వాటర్ ఫాల్ కూడా ఫుల్ వాటర్ ఉంటుంది అక్కడ, స్నానం ఇట కూడా చేయవచ్చు. ఇది ఫస్ట్ బ్రిడ్జ్.
ఇప్పుడే ఎండాకాలం తర్వాత కూడా ఇంత వాటర్ ఉందంటే చాలా వర్షాకాలంలో అయితే ఫుల్ ఉండొచ్చు. ఇంకా మేము ఇక్కడ ఆగలే, డైరెక్ట్ టెంపుల్కే వెళ్తున్నాం. మరి ఇది ఫస్ట్ బ్రిడ్జ్ అండి. ఓకే, ఇది సెకండ్ బ్రిడ్జ్. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది వాటర్, బట్ ఇక్కడ కూడా దిగనికి అంత లేదు, అట్లా అనేసి ఆగలే, డైరెక్ట్ మేము టెంపుల్కే వెళ్తున్నాం. ఇక్కడ కుకింగ్ చేసి కూడా మనం తినొచ్చు అట్లా. అందరు ఇక్కడ కొంతమంది కుకింగ్ చేసి కూడా తింటున్నారు. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. టెంపుల్ బయట ఉంటుంది. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడికి. సో టెంపుల్ దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. అది అయితే వర్షాకాలంలో ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్తారు. ఆ ఓవర్ఫ్లో అయితే ఆ వాటర్ టెంపుల్ లోపల పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచే మీకు వ్యూ చూపిస్తాను, టెంపుల్ మొత్తం వ్యూ. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం వాక్ చేసి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ కొండ పైన పూజ చేస్తారు. ఎప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఒకవేళ గుడికి వచ్చిందంటే కొండ పైన ప్రీస్ట్ పోయి, పూజారి కొండ పైన ఒక జాగా ఉంది, అక్కడ పూజ చేస్తారు అమ్మవారికి. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మొత్తం వాకింగ్ ఏరియా. ఇక్కడ లెఫ్ట్లో మీరు చూస్తున్నారు, వర్షాకాలంలో ఇక్కడ మొత్తం వాటరే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక బ్రిడ్జ్, ఇక్కడ కూడా ఇది మొత్తం వాటరే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్నానం చేయొద్దు అనేసి రాసి ఉంది. కావాలంటే జస్ట్ వాటర్కి ఇట్లా టచ్ చేసేవచ్చు, బట్ ఎంటర్ కావద్దు, స్నానం చేయొద్దు అక్కడ. కొంతమంది దిగినారు వాటర్లో, బట్ కొంచెం రిస్క్ ఉంటుంది. కావాలంటే జస్ట్ వాటర్ కొంచెం ఇట్లా హెడ్ పైన వేయచ్చు, బట్ అక్కడ రాసి ఉంది వాటర్ ఎంటర్ కావద్దు, కొంచెం స్లిప్పరీ ఉంది అనేసి. ఫ్రెండ్స్, ఇది బ్రిడ్జ్. ఇది వర్షాకాలంలో కంపల్సరీ ఇట్లా ఓవర్ఫ్లో అవుతుంది, అంతా వాటర్ వస్తుందంట. 7 స్ట్రీమ్స్ నుంచి, 7 పాయల నుంచి వస్తుంది. ఇలా కలిసి ఇక్కడ టెంపుల్ కొంచెం కింద ఉంది, సో ఛాన్సెస్ ఉన్నాయి వాటర్ లోపల పోవచ్చు. ఒకవేళ పోతే ఇక్కడ పైన కొండ పైన అక్కడ అమ్మవారికి మళ్ళీ పూజ చేస్తారు. ఈ వాటర్లో ఫిషెస్ అన్నీ కూడా ఉండే. మేము అక్కడ బ్రిడ్జ్ దగ్గర నిలబడి జస్ట్ చూస్తున్నాం. చూసి మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు లేక్లో అన్ని ఫిషెస్ ఉన్నాయి. యాక్చువల్లీ బ్రిడ్జ్ పైన నుంచి నేను వ్యూ తీసుకున్నా. చాలా ఫిషెస్ ఉన్నాయి, పెద్ద ఫిషెస్, చిన్న ఫిషెస్, చాలా ఫిషెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎంటర్ కావద్దు అనేసి అక్కడ రాసి ఉంది.
సో ఇది మొత్తం కింద నుంచి వ్యూ ఇట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఆ పైన కొండ దగ్గర ఇంకొక వే ఉంది, అక్కడ కూడా పూజ చేస్తారు. మేము అక్కడికి వెళ్ళలే, బట్ వర్షాకాలంలో ఆ రూట్ ఓపెన్ అవుతుంది. మమ్మీజీ వాళ్ళ భయ్యా ఫ్యామిలీ వచ్చినారు, మేము దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు. महागौर्यै नमः, महालक्ष्म्यै नमः, चण्डिकाय नमः, सर्वज्ञाय नमः, सर्वलोकेशाय नमः, सर्वकर्मफलप्रदाय नमः, पुण्याय नमः, देवयोनिय नमः, अनुजाय नमः, निर्गुणाय नमः, निराकाराय नमः, सर्वगर्वमर्दिन्ये नमः, सर्वलोकप्रियाय नमः, महामात्रे नमः. माता की जय. ఇప్పుడు టెంపుల్ దగ్గరనే కొంచెం దగ్గరికి ఈడ వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఇదే వాటర్ ఫాల్ నేను మాట్లాడేది ఇంతకుముందు. సో ఆ చెరువు మొత్తం నిండి ఇక్కడ సైడ్ వాటర్ వస్తుంది. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడ వాక్ చేయడానికి ఉండదు, మొత్తం క్లోజ్ చేసినారు రూట్. కొంచెం రిస్క్ ఉంటుంది, అట్లా అనేసి క్లోజ్ చేసినారు. ఇక్కడ కొంతమంది స్విమ్మింగ్ ఇట్లా డైవింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ సైడ్ వాటర్ ఫుల్ ఉన్నాయి, కొంచెం కొంచెం ఇక్కడ సైడ్ వస్తుంది. అట్లా నా తెలుగు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, నేను నార్త్ ఇండియన్, ఇంకా నా తెలుగు అంతా నీట్ లేదు, బట్ ట్రై చేస్తున్నా నా బెస్ట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వాటర్ అంటే ఇక్కడ ఎంటర్ కావచ్చు, బట్ కొంచెం రిస్కీ. మేమైతే ఎంటర్ కాలే. కొంతమంది ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. అక్కడ సైడ్ ఫుల్ ఉంది చెరువు, వర్షాకాలంలో ఇంకా ఫుల్ అవుతుంది. సో అప్పుడు ఇంకా వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ వ్యూ. ఇప్పుడు కొద్ది కొద్దిగా పడుతుంది వాటర్, బట్ వర్షాకాలంలో ఫుల్ ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాం, హనుమాన్ టెంపుల్కి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.